వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు షేర్ గణనీయంగా పెరిగిందన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ సింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున నర్సంపేట నియోజకవర్గంలో 72 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా సుమారు 350 మంది వార్డు మెంబర్లుగా పోటీ చేయడం జరిగిందన్నారు. అందులో ఒక సర్పంచ్ అలాగే 26 మంది వార్డు మెంబర్లుగా గెలిచారన్నారు. అలాగే 6 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. నమస్కారం. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే స్థానిక సంస్థలలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ ఎన్నికలు మొన్న నర్సంపేట నియోజకవర్గంలో పూర్తి కావడం జరిగింది. మరి అందులో భాగంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 72 స్థానాలలో పోటీ చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులుగా. మరి 320 స్థానాలలో వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. కొన్ని స్థానాలలో సర్పంచ్ అభ్యర్థి మరియు 10 మంది వార్డు ఉంటే 10 మంది వార్డు సభ్యులుగా పూర్తి ప్యానెల్ తోటి చాలా గ్రామాల్లో పోటీ చేయడం జరిగింది. మరి నర్సంపేట నియోజకవర్గంలో గతంతో పోల్చుకుంటే పోటీ చేసిన స్థానాల సంఖ్య, మరి ఏదైతే వార్డు మెంబర్ల పోటీ చేసిన సంఖ్య, సర్పంచ్గా పోటీ చేసిన సంఖ్య ఈనాడు గణనీయంగా పెరగడం జరిగింది. ఈ పోటీ చేసిన గ్రామాలలో నర్సంపేట నియోజకవర్గాల ప్రత్యేక పరిస్థితులలో కూడా ఏదైతే ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎన్నో రకాలైన కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు అనుభవిస్తున్నారు. మన నియోజకవర్గ ప్రజలు కూడా అనుభవించడం జరుగుతుంది. కాకపోతే వాటికి మసిపూసి మారేడుకాయ వేసి ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్పి ప్రజలకు తెలియనియకుండా, వాళ్ళకి అవగాహన లేకుండా చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో ఇప్పుడు కొన్ని గ్రామాల వరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ ఏ పథకాలు వస్తున్నాయో ఇప్పుడే గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులకు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులకు కానీ గతంతో పోల్చుకుంటే గణనీయమైన ఓటు పర్సెంటేజ్ అనేది పెరగడం జరిగింది.